తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు సిద్ధాంతి, బ్రహ్మశ్రీ డాక్టర్ భమిడిపాటి రవికృష్ణ శర్మ గారు. గురుగారు నమస్కారం. గురుగారు, ప్రస్తుతం మహాలయ పక్షాలు నడుస్తున్నాయి. అయితే ఈ మహాలయ పక్షాలు అనేది పితృకార్యాలకు ప్రసిద్ధిగా చెప్తారు. మరి సంతానం లేని వాళ్ళకి ఆ పితృపక్షాలు ఎవరు నిర్వహిస్తారు? ఎలా వాళ్ళకి? శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. పరమేశ్వరార్పణమస్తు. మహాలయము అంటేనే లయకారకుడైనటువంటి ఈశ్వరుల్లో కలిసిపోవడం మహాలయము. ఇటువంటి మహాలయ పక్షాల్లో సాధారణంగా ఏ మనిషి అయినా సరే మరణించిన రోజు ఏదైతే ఉందో దాన్ని తిథి అంటారు. ప్రతి సంవత్సరం నాడు ఆ తిథి రోజు వారికి సంబంధించినటువంటి కుమారులు లేదా వారికి ఎవరైతే కుమారులు లేని వాళ్ళ కూతుర్లకు సంబంధించిన అల్లుళ్ళో మనవళ్ళో ఎవరో విధి విధానంగా శ్రాద్ధకర్మ పెడుతూ ఉంటారు. అయితే మనకి మహాలయ పక్షాల్లో ఈ 15 రోజులు కూడా ఒక గొప్ప విశేషం ఏంటంటే, ఎవరైతే తల్లిదండ్రే కాకుండా మేనమామలు, మేనత్తలు, తాతగారు, అమ్మమ్మగారు, నాయనమ్మగారు, పెదనాన్నలు, బాబాయిలు, ఈ విధంగా మనకు చెందినటువంటి వారు రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పితృకార్యాన్ని కూడా నిర్వహించుకోవడానికి కావలసినటువంటి గొప్ప అవకాశ దినం ఏదైనా ఉందంటే కనుక మహాలయ అమావాస్య. అందుకే దానికంత గొప్ప చరిత్ర సంతరించుకుంది. ఎవరైతే మహాలయము అంటే ఈశ్వరులో కలిసిపోయింది అని అర్థం. లైక్ కేరళలోని చాలా ఫ్లడ్ వచ్చి మొత్తం అందరూ కూడా చనిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో అలాంటి వాళ్ళకి కూడా ఎవరో తెలియని ఒక పర్సన్స్ కూడా మనం పెట్టడానికి అవకాశం ఉంటుందా? ఎవరో తెలియకపోతే పెట్టలేము, ఎవరో తెలియకపోతే పెట్టడానికి అవకాశం లేదు. ఇప్పుడు మా బంధువుల్లోనే ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఉన్నారనుకోండి, సంతానం లేదు, గతించిపోయారు వాళ్ళు, వారికి తప్పనిసరిగా మా పితృదేవతలతో పాటు పిండ ప్రదానం నేను చేయొచ్చు, ఈ మహాలయ అమావాస్యలో చేయొచ్చు. అలాగే ఆదిశంకరాచార్యుల వారికి చేయొచ్చు, గురువు గారికి చేయొచ్చు. విద్య నేర్పినటువంటి, ఉపదేశాన్ని ఇచ్చినటువంటి, అంటే నాకు ఒక మూలమంత్రం ఉందనుకోండి, బీజాక్షరాలు, ఆ మంత్రాన్ని ఉపదేశించినటువంటి గురువు గారు కనుక గతిస్తే వారి శిష్యుడిగా నేను మహాలయ అమావాస్య రోజు ప్రాణాలు వదలొచ్చు, పిండ ప్రదానం చేయొచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి స్నేహితుడు, ఆప్తమిత్రుడు అంటారు చాలామంది. అంటే క్లాస్మేటో, బెంచ్మేటో, రూమ్మేటో కాదు, మనకి చిన్నతనం నుంచి ప్రతి విషయంలో కూడా మిత్రుడిగా మన శ్రేయస్సుని కోరి మన ప్రతి కష్టంలో సుఖంలో పాల్పంచుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు. వారికి కూడా మనం పిండ ప్రదానం చేయవచ్చు. ఇది కాకుండా భార్య తరపు సాధారణంగా తల్లిదండ్రుల వైపే చేస్తారు. ఈ పితృపక్షాల్లో మనకి అమావాస్య తిథి నాడు భార్య వైపు కూడా చేయొచ్చు. అంటే భార్య తండ్రి గారో, భార్య తల్లి గారో, భార్య తాతగారో అలా కూడా మనం నిర్వహించడానికి అవకాశం ఉంది. ఇదే గొప్ప విశేషం. మహాలయ అమావాస్య నాడు సంతానం లేని వారికి ఎలా సద్గతులు చెందుతాయి? మరి వాళ్ళ నరకంలో ఉండిపోవటమేనా అండి? వాళ్ళు అనుభవించినటువంటి పాపాల వల్ల వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళలేరా, శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందలేరా అని మనం అడిగితే, ఎవరైతే చనిపోయారో వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరు మహాలయ అమావాస్య రోజు పిండ ప్రదానం చేసినా తప్పనిసరిగా వారికి సద్గతులు పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఒక్క మహాలయ అమావాస్య కాదు, అమావాస్యకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, అమావాస్య నాడు మన పితృదేవతలందరూ కూడా, ఎవరెవరైతే గతించి ఉన్నటువంటి పితృదేవతలు ఉన్నారో వారందరూ కూడా గుమ్మం ముందు వచ్చి నిలబడతారండి ప్రతి అమావాస్య రోజు కూడా. మధ్యాహ్నం 12 గంటల సమయంలో, అందుకే అమావాస్య నాడు ఏ పని చేయకండి, బయటికి వెళ్ళకండి అని చెప్తూ ఉంటారు. బయటికి వెళ్ళకండి అంటే దాన్ని వక్రీకరించారు. అమావాస్య నాడు మంచిది కాదట, బయటికి వెళ్ళొద్దన్నారు, ఏ పని చేయొద్దన్నారని. అంతరార్థాన్ని చెప్పకుండా ఇదంతా అర్థం కాదు అని చెప్పిన మాట అది. ఎందుకు అంటే, ఆ రోజు నీ ఇంటికి పితృదేవతలు వస్తారు. మీ తాతగారో, ముత్తాతగారో, నాయనమ్మగారో, వాళ్ళ అత్తగారో, అమ్మమ్మ తల్లో ఎవరో వస్తారు మనకు చెందిన వాళ్ళు. వచ్చి నిలబడతారట గుమ్మం ముందు. కనీసం ఓ ముద్ద అన్నం పెడతాడు నా మనవడో నా మనవరాలో అని. మనం ఏం చేస్తామంటే, మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేసేటప్పుడు అమావాస్య నాడు అందుకే ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేయడానికి లేదు, మధ్యాహ్నం విధి విధానంగా భోజనాన్ని కూర్చొని ఒక ముద్దని ముందు కలిపి ఆ ముద్దని తీసుకెళ్ళి
ఒక చిన్న డొప్పలోనో ఒక దొన్నెలోనో ఒక బౌల్లోనో పెట్టి ఆ ఇంటి ముందు పెడితే ఆ కాకి రూపంలోనో ఆ చీమల రూపంలోనో పక్షి రూపంలోనో పశువు రూపంలోనో అవి తినడానికి అవకాశం. వారు వచ్చి నిలబడతారు. ఒకవేళ అవకాశం లేదు, మనం ఆ రోజు భోజనం చేయట్లేదు, పెద్ద ఫంక్షన్కి వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలి, కనీసం 12 గంటలకి గుమ్మం దగ్గరికి వచ్చేట సింహద్వారం దగ్గర నిలబడి ఒక నమస్కారం చేసుకోవాలట మన వాళ్ళందరినీ తలుచుకొని. అంటే తండ్రి ఉంటుండగా ఇప్పుడు కొడుకు పిండ ప్రదానాలు అనేది చెయ్యొచ్చా? యాక్చువల్గా తండ్రి ఇక్కడ ఒక దహోత్రుడు అని చెప్పి మనకు ఒక అంటే ఇప్పుడు ఒకళ్ళకి అమ్మాయి మాత్రమే ఉంది, కొడుకులు లేరు. మరి కూతుర్లు చేసే సంస్కారం ఇప్పుడు ప్రారంభమైనప్పటికీ వారికి చెందదు అని మనం చెప్తున్నాం. అంటే ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళే పిండ ప్రదానం చెయ్యాలి, చేస్తేనే చెందుతుంది. మామూలుగా యాక్షన్ టేక్ అని చేసేయచ్చు, కనపడితే అక్కడ 3 పిండాలు కానీ ఎవరు అందుకోరు. అయితే ఎవరైతే కొడుకులు చేస్తున్నారో కొడుకులు లేరు వాళ్ళకి, ఈ కూతురు కొడుకు దహోత్రుడు అంటారు వాళ్ళని. దహోత్రుడు అంటే కూతురికి కొడుకు అని. ఆ కూతురు కొడుకు చేయొచ్చండి తండ్రి ఉన్నప్పటికీ కూడా, వాడొక్కడికే అర్హత. అది కూడా పెద్ద కొడుకు మాత్రమే, పెద్ద కూతురు కొడుకు మాత్రమే. ఒక ఆయనకి 4 అమ్మాయిలు ఉంటే పెద్ద కూతురికి మొట్టమొదటి కొడుకు ఉంటాడు కదా, వాడు కూడా ఒక అమ్మాయి తర్వాత పుడితే పనికిరాడు. మొట్టమొదటి సంతానం వాడు పురుషుడై ఉండాలి. అలా అయితేనే. ఇప్పుడు మా తాతగారు ఉన్నారు, మా అమ్మగారికి నేను 3 అనమాట. అంటే 2 అక్కల తర్వాత నేను చేయడానికి లేదు. నేను సాధారణంగా నేను అడుగుతుంది ఏంటంటే, సాధారణంగా తండ్రి ఉంటుండగా కొడుకు పిండ ప్రదానాలను చేయకూడదు, తండ్రే చేయాలంటారు. కానీ తండ్రి చేయలేని పక్షంలో మహాలయ పక్షాల్లో చెయ్యవచ్చు పిండ ప్రదానం అని చెప్తున్నాను. దహోత్రుడికి అవకాశం ఉంది, దహోత్రుడికి అవకాశం ఉంది, వేరే వాళ్ళకి లేదు. ఓ అల్లుడు గారు ఉన్నారు అనుకోండి, కూతురు భర్త ఉన్నాడు అనుకోండి, కూతురు భర్తకి తండ్రి బతుకున్నాడు అనుకోండి, అతను చేయడానికి లేదు. ఒక్క మనవడు అంటే జ్యేష్ఠ మనవడు, అది కూడా పెద్ద అమ్మాయికి పెద్ద కొడుకు, వాడు కూడా ప్రథమ గర్భం. 2-3 అక్కయ్యలుండి వాడు పుడితే లాస్ట్ వాడు 4వ వాడు పనికిరాడు, వాడు ఫస్ట్ సంతానమై ఉండాలి. అటువంటి వాడినే దహోత్రుడు అని పిలుస్తారు. ఆ దహోత్రుడికి మాత్రం అవకాశం ఉంది, తండ్రి బతుకున్నా సరే తాతగారికి అమ్మమ్మ గారికి వాడు పిండ ప్రదానం చేయొచ్చు. ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే, నాకు ఒక్కతే కూతురు, రేపు నా కూతురికి మొట్టమొదటి సంతానం అబ్బాయి పుట్టాడు అనుకోండి, వాడు నాకు దహోత్రుడు అవుతాడు. మొట్టమొదటి సంతానం ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఇక 2వ వాడు దహోత్రుడు అవ్వడు. 2వ సంతానం మగపిల్ల పుట్టి దహోత్రుడు అవ్వడు. సో మొట్టమొదటి సంతానం మగపిల్లాడు పుడితే నాకు కొడుకులు లేరు కాబట్టి అల్లుడో ఎవరో బయట వాళ్ళో చెయ్యకుండా, ఒకవేళ గతిస్తే రేపు ఫ్యూచర్లో, ఎందుకంటే ఉన్నదన్నట్టు చెప్పాలి మనం, మరణం అనేది ఎప్పటికైనా సాధ్యమే కదా. అంటే రేపు అవకాశం ఎవరికి వస్తుంది అంటే దహోత్రుడికి వస్తుంది. ఇతరత్ర వేరే వాళ్ళు ఎప్పుడు చేయొచ్చు అంటే, మంచి స్నేహితుడు ఉన్నాడు, రేపు అమావాస్య నాడు నేను వాడికి పెట్టచ్చు. మా తాతగారులకు పెడతాను, మా అమ్మగారులకు పెడతాను, నా భార్య తరపు వాళ్ళకి పెడతాం. ఎవరికైనా చేయవచ్చు అమావాస్య నాడు, అందరికీ చెందుతుంది. అదే కనుక ఆబ్దీకము అంటారు, ప్రతి సంవత్సరం పెట్టేది ఉంటుంది. అది ఏ మాసంలో, శ్రావణ మాసం సపోజ్ బహుళపక్ష నవమి నాడు చనిపోయారు అనుకోండి ఒక ఆయనకి శ్రావణ మాసం బహుళపక్ష నవమి నాడే పెట్టాలి. అది కూడా ఆయనకి, వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ తాతగారికి, ముగ్గురికే వస్తుంది. ఇంకా వేరే వాళ్ళందరినీ, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలవం. అట్లా విద్య నేర్పిన గురువు, స్నేహితుడు, బంధువులు, రక్త సంబంధీకులు, ఇక్కడ వరకు కూడా చేయడానికి ఉన్నటువంటి ఏకైక అవకాశం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఈ సంవత్సరికం చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ మహాలయ చేస్తాను. చాలా గొప్ప, చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే సపోజు ఆ సమయానికి ఒక వివాహమో, ఇంట్లో ఏదైనా శుభకార్యమో, లేదా అనారోగ్యం కారణంగా ఏ ఐసీయూలోనో ఉన్నాడు, మరి పెట్టలేడు కదా, ఓ 10 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు, పడిపోయింది అని బాధపడకుండా ఈ 15 రోజుల్లో సపోజ్ ఆ పాడ్యం నాడు పెట్టాలి ఆయన గారు, ఆ పాడ్యం నాడు హాస్పిటల్లో ఉన్నాడు, లేదా రైలు ప్రయాణంలో ఉన్నాడు. ఇప్పుడు బోర్డర్లో మనల్ని రక్షించేటువంటి సైనికులు ఉన్నారండి. మా నాన్నకు దద్దనం పెడతాను, వాడు తిరిగి వస్తే మన ఎవడు రక్షించాలి, అవునా కదా? ఆ సమయానికి పాపం ఆయన దేశ రక్షణలో ఉండొచ్చు, అవునా కదా? సో అటువంటి వాళ్ళని ఉదాహరణ తీసుకుందాం, ఇక్కడ ఖాళీగా ఉన్న వాళ్ళొద్దు. అటువంటి దేశ రక్షణ చేసే సైనికుడు ఆ రోజున పెట్టలేదని బాధపడతాడు, అయ్యో మా నాన్నగారి తిదికి నేను లేనే అని. అటువంటి వాళ్ళు ఈ సందర్భంలో సెలవు పెట్టుకొని అవకాశం ఉంటే ఇప్పుడు నిర్వర్తించవచ్చు. అంటే అనివార్య కారణాల వల్ల గనక ఆ తిథి నాడు ఏదైనా పెట్టలేకపోయిన వాళ్ళు, కావాలని ఏ సినిమాకో షికారుకో పోయిన వాళ్ళు కాదు, అమెరికా పర్యటనకు పోయిన వాళ్ళు కాదు, అనివార్య కారణాల వల్ల ఆ సందర్భంలో అలా జరిగిన వాళ్ళు ఈ పితృపక్షాల్లో పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. అంటే కొంతమంది చెప్తారు, మాకు ప్రతి సంవత్సరము ఇట్లా చేసుకునే ఆచారం అయితే మాకు లేదు అని చెప్తూ. ఆచారం లేని వాళ్ళు పెద్దలు తినాలంటారు. అందుకే ఇప్పుడు చాలామందికి
ఈ ఆబ్దీకం లేదండి యాక్చువల్గా. సాధ్యమైనంత వరకు నాకు తెలిసి బ్రాహ్మణ కులంలోనే ఎక్కువగా విధి విధానంగా శ్రాద్ధ కర్మ నిర్వహిస్తారు. ఇది కాక కొన్ని ఆచారాల ప్రకారం కొంతమంది చేస్తారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఈ 15 రోజుల కోసం విశేషంగా ఎదురు చూస్తారు. నిజంగా వాళ్ళదే భక్తి, నిజంగా చెప్తున్నా. దసరాని కూడా తలుచుకోరంతా, వినాయక చవితిని కూడా తలుచుకోరు, ఉగాదిని కూడా తలుచుకోరు. వాళ్ళు పెద్దల దినాలు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళ నాన్నగారు అమ్మగారి ఫోటోలో తాతగారి ఫోటోలో పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలు వండి, అది నాన్ వెజ్ అవ్వచ్చు, వెజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వండి వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ కొత్త బట్టలు చీరో లేదో పంచో లేదో ప్యాంటో ఆ ఫోటో మీద కప్పి ఎంత భక్తితో చేస్తారంటే, శ్రాద్ధ కర్మ నిర్వహించే వాడికి ఎంత భక్తి ఉందో దానికి ఏమాత్రం తగ్గకుండా కూడా ఫోటోల ముందు పెట్టి నమస్కారం పెట్టి ఆ తర్వాత వీళ్ళు పూజిస్తారు. చాలా గొప్ప విశేషం అండి. అలాగే బ్రాహ్మణులు పిలిచి బియ్యము స్వయం పాకదానాలు ఇవ్వటం, గోవులకు దానం చేయటం, దేవాలయాల్లో దానం చేయటం, దాన ధర్మాది కార్యక్రమాలు కూడా వాళ్ళు నిర్వహిస్తారు. అంటే ఓన్లీ పితృదేవతలే కాకుండా ఒక బ్రాహ్మణ్ణి సంతృప్తిపరుస్తారు, ఒక గోవుని సంతృప్తిపరుస్తారు. నేను అందుకే అన్న వాళ్ళలో చాలా గొప్ప భక్తి ఉంటుంది వాళ్ళకి. ఇంకా మెచ్చుకోవాల్సిన విషయం. మేము కూడా అన్నిసార్లు తలుచుకోం, మహాలయాలు వస్తున్నాయి. ఎంతమంది నాకు తెలిసిన వాళ్ళు పెద్దల దినాలు, అయ్యగారు పెద్దల దినాల రోజు ఏం చేయాలండి, మమ్మల్ని ఏం చేయమంటారండి, ఎలా చేస్తే ఇంకా మా వాళ్ళకి మంచి జరుగుతుందండి, వాళ్ళ నరకం నుంచి ఎప్పుడండి మేము స్వర్గానికి పంపించేది, ఎంత తపన పడతారంటే బతుకున్నప్పుడు అన్నం పెడతారో లేదో తెలియదు కానీ చనిపోయేందుకు మాత్రం బాగా తపన పడతారు. అది కూడా విశేషమేగా, అది కూడా అదృష్టమేగా. గురుగారు, ఈ మహాలయ పితృపక్షాలప్పుడు ఎవరు ఎటువంటి విధి విధానాలతోటి ఈ పితృపక్షాలు నిర్వహించాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.